స్త్రీల గురించి పురుషుల గురించి. స్త్రీలు తెలుసుకోవాల్సినవి. స్త్రీలలో మంచి, చెడు ఉండదు. ఎలాంటి భర్తను పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి. స్త్రీలతో ఏదైనా ఉంటే ఆ కార్యాన్ని స్త్రీలే చేయగలరు. స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నది ప్రవాహంలో పడిన చెట్టు వలె సుఖంగా జీవనం సాగిస్తాడు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నడం చేతకాని వాడికి పొలం అనవసరం. స్త్రీ చేయకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరమూ కాదు. ఆడవారితో అవసరం ఉన్నా ఇంటికెళ్ళి కలవకూడదు. కామునికి తన భార్య సుందరి అయినా వేప చెట్టులా అగుపిస్తుంది. పక్కింటి వాడి భార్య అనాకారి అయినా రంబలా అగుపిస్తుంది. స్త్రీ మగవాడి చూపును బట్టే తనలో అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. 10 లక్షలు పెట్టి భార్యకి బంగారం కొనిపెట్టిన ఆటోకిచ్చిన తన 10ని భర్తనడిగి మరీ తీసుకుంటుంది. భర్త గొప్పదనమంతా భార్య ఒంటి మీద నగలు, చీరలే చెబుతాయి. స్త్రీ తప్పు చేసిందంటే 2 కారణాలు. 1 భర్త చేతకానితనము, 2 అవసరము. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు. తండ్రి మొగుడికన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకంత పెత్తనము ఉంటుంది. గృహం అంటే భార్య అంతే గాని గోడలు, భోజనశాల, శయనమందిరము కాదు. భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చేయకపోవటం దోషం కాదు. స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే. తల్లి గొప్పదా, భార్య గొప్పదా అంటే ఇద్దరు గొప్పవారే. కాకపోతే ఒకంత భార్యే గొప్పది. స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది. నలుగురిలో తిడితే మాత్రం ఆడపులిలా విరుచుకు పడుతుంది. స్త్రీ శృంగారానికి పనికి రాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమ్మీద బ్రతికుండదు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. అలాగే సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా వీటన్నింటికి మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది. భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. అలాగే సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా వీటన్నింటికి మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.